పురి జగన్నాథ ఆలయంలో తాళచ్చు మహాపాత్ర అనే పూజారి ఉండేవారు. ఒకరోజు ఆయన స్వామివారి కోసం ఒక పూలమాలను సిద్ధం చేసి రాజుగారి రాక కోసం వేచి చూశారు. అయితే రాజుగారు నిర్ణీత సమయానికి రాకపోవడంతో ఆ పూజారి భక్తితో ఆ మాలను తానే ధరించారు. అనుకోకుండా రాజుగారు ఆలయానికి రావడంతో పూజారి కంగారు పడ్డారు. వెంటనే తన మెడలో ఉన్న మాలను తీసి రాజుగారికి సమర్పించారు. ఆ మాలను పరిశీలించిన రాజుగారికి అందులో ఒక జుట్టు వెంట్రుక కనిపించింది. అది ఎవరిదని ఆయన పూజారిని ప్రశ్నించారు. భయంతో పూజారి అబద్ధం చెబుతూ అది జగన్నాథస్వామివారి వెంట్రుక అని చెప్పారు. దీంతో కోపగించిన రాజు మర్నాడు ఉదయానికల్లా స్వామివారికి జుట్టు లేకపోతే పూజారికి కఠిన శిక్ష విధిస్తానని హెచ్చరించారు. ఆ రాత్రంతా పూజారి స్వామివారిని అత్యంత భక్తితో ప్రార్థించారు. మరుసటి రోజు ఉదయం రాజు ఆలయానికి వచ్చి చూడగా స్వామివారి విగ్రహానికి పొడవైన ఉంగరాల జుట్టు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అది నిజమో కాదో పరీక్షించడానికి రాజు ఒక వెంట్రుకను పీకడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ విగ్రహం నుండి రక్తం కారడం చూసి రాజు నిర్ఘాంతపోయారు. స్వామివారే స్వయంగా తన భక్తుడిని కాపాడుకున్నారని గ్రహించి రాజు తన తప్పు తెలుసుకున్నారు.